everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఛానల్ అంతా ఒక్కసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పని అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రేగిపండు. రేగిపండుని మనం ఇంగ్లీష్లో జుజూబ్ ఆర్ వైల్డ్ ప్లమ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇంట్లో తినకుండా బయట ఎందుకు తిన్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఈట్ అవుట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అట్ హోమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ ఈజ్ రెచ్చగొట్టడం. రెచ్చగొట్టడాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ అన్నిటిలో తలదూర్చకు లేదా నువ్వు అన్నింటిలో జోక్యం చేసుకోకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నాకు పని ఉంది రాలేను. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్ ఐ కాంట్ కమ్ ఆర్ ఐ హ్యావ్ వర్క్ సో ఐ కాంట్ కమ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్ సో ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్ సో ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్ అంటే ఈ వారం అంతా కూడా నాకు చాలా పని ఉంది, అందుకే నేను మీ ఇంటికి రాలేను అని. Another example is I told you that I have work but why are you bothering me? I told you that I have work but why are you bothering me? అంటే నేను నాకు పనుందని నీకు చెప్పాను, అయినా కూడా నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు లేదా ఎందుకు విసిగిస్తున్నావు అని. బోదరింగ్ సమ్వన్ అంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టడం లేదా విసిగించడం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఈ పని చేయమని ఎవరు చెప్పారు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు డూ దిస్? హూ టోల్డ్ యూ టు డూ దిస్ ఈ విధంగా అడుగుతాం. హూ టోల్డ్ యూ అంటే నీకు ఎవరు చెప్పారు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ It's very sunny outside now. Who told you to go out? It's very sunny outside now. Who told you to go out? అంటే ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది, నిన్ను బయటకు వెళ్ళమని ఎవరు చెప్పారు అని. Now the second example of this sentence is when someone says something, think whether you should do it or not. When someone says something, think whether you should do it or not. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది చేయాలా వద్దా అని నువ్వు ఆలోచించాలి లేదా ఆలోచించు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ డూ అ సింగిల్ థింగ్ రైట్ ఆర్ యూ డోంట్ డూ అ సింగిల్ థింగ్ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. యూ డోంట్ డూ అ సింగిల్ థింగ్ అంటే నువ్వు ఒక్క పని కూడా చేయవు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ నో యూ వోంట్ డూ అ సింగిల్ థింగ్ రైట్ so I won't tell you to do anything. I know you won't do a single thing right, so I won't tell you to do anything. అంటే నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవని నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఏమి చేయమని చెప్పను అని. Now the second example is have you done a good job so far? Have you done a good job so far? అంటే నువ్వు ఇప్పటి వరకు ఒక్క మంచి పనైనా చేసావా అని. So far అంటే ఇప్పటి వరకు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ అన్ని పనులు నేనే చేయాలా? ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ ద వర్క్ మై సెల్ఫ్? డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ ద వర్క్ మై సెల్ఫ్ ఈ విధంగా అడుగుతాం. డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ ద వర్క్ అంటే పనంతా నేనే చేయాలా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్ బికాజ్ ఐ కాంట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అలోన్. ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్ బికాజ్ ఐ కాంట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అలోన్ అంటే ఈ పనులన్నీ నేను ఒంటరిగా లేదా నేను ఒక్కదాన్నే లేదా నేను ఒక్కడినే చేయలేను, కాబట్టి నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి లేదా నాకు ఎవరిదైనా హెల్ప్ కావాలి అని.
Another example is, no man can do so many things at once. No man can do so many things at once. అంటే ఏ మనిషి కూడా ఇన్ని పనులను ఒకేసారి చేయలేడు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్, పనంతా చేయడం నా వల్ల కాదు. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ అప్ టు మీ టు డూ ఆల్ ద వర్క్. ఇట్స్ నాట్ అప్ టు మీ టు డూ ఆల్ ద వర్క్. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు డూ ఆల్ ద వర్క్ ఇలా కూడా చెప్పచ్చు. ఇట్ ఈస్ నాట్ అప్ టు మీ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అంటే నా వల్ల కాదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, యూ డూ యువర్ వర్క్ అండ్ ఐ విల్ డూ మైన్. యూ డూ యువర్ వర్క్ అండ్ ఐ విల్ డూ మైన్ అంటే నువ్వు నీ పని చెయ్యి, నేను నా పని చేస్తాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్, యూ డిస్టర్బ్ మై వర్క్ అండ్ అనాయ్ మీ సో మచ్. యూ డిస్టర్బ్ మై వర్క్ ఆర్ యూ ఆర్ డిస్టర్బింగ్ మై వర్క్ అండ్ అనాయింగ్ మీ సో మచ్ అంటే నువ్వు నా పనిని బాగా డిస్టర్బ్ చేస్తున్నావు, అలాగే నన్ను చాలా విసిగిస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, నీ పని నువ్వు చూసుకో. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు నీ పని చేసుకో లేదా నీ పని జాగ్రత్తగా చూసుకో అని. అదే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నువ్వు నీ పని మాత్రమే చేసుకో అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈస్, why do you care about everything? Do your work. Why do you care about everything? Do your work. అంటే నువ్వు ప్రతిదీ కూడా ఎందుకు పట్టించుకుంటావు, నీ పని నువ్వు చెయ్యి అని. Another example is, do your work without caring too much about others. Do your work without caring too much about others. అంటే నువ్వు ఎదుటి వారిని ఎక్కువగా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు నా పనిలో తలదూర్చకు. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఇంటర్ఫియర్ విత్ మై వర్క్. డోంట్ ఇంటర్ఫియర్ విత్ మై వర్క్ ఆర్ డోంట్ మెడల్ విత్ మై వర్క్ ఈ విధంగా చెప్తాం. ఇంటర్ఫియరింగ్ ఆర్ మెడలింగ్ అంటే తలదూర్చడం లేదా జోక్యం చేసుకోవడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, I don't want to disturb my peers, so I don't interfere in anyone's work. I don't want to disturb my peers, so I don't interfere in anyone's work. అంటే నేను నా ప్రశాంతతను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు, అందుకే నేను ఎవరి విషయాల్లోనూ తలదూర్చను అని. I don't want to disturb my peace అంటే నేను నా ప్రశాంతతను పోగొట్టుకోవాలనుకోవడం లేదు అని. Another example is, if you want to lose your composure, get into their fight. If you want to lose your composure or if you want to lose your poo or if you want to lose your peace, get into their fight. అంటే నువ్వు నీ ప్రశాంతతను పోగొట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ గొడవలో తలదూర్చు అని. Now the last sentence is, నా పని సగంలో ఆగిపోయింది. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో my work stopped halfway through. My work stopped halfway through ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే, ఆల్ మై వర్క్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ యువర్ కాల్. ఆల్ మై వర్క్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ యువర్ కాల్ అంటే నువ్వు కాల్ చేయడం వల్ల నా పనంతా ఆగిపోయింది అని. Another example is, I have to go home early and finish all my work. I have to go home early and finish all my work అంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళి నా పనంతా పూర్తి చేసుకోవాలి అని. I have to go home అంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి లేదా నేను ఇంటికి వెళ్ళాలి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.